దేవుని ఆరాధించడానికి ఆయా స్థలాల నుండి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తాం. కృపావరాలు అనే సంగతి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. పరమందున దేవుడు యోవేలు గ్రంథంలో పరిశుద్ధాత్మను గురించి వాగ్దానం చేశారు. అదే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అపోస్తులకు మరలా తెలియజేసి అపోస్తులకు వాగ్దానం చేసి పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మం పొందుతారు అని చెప్పిన తర్వాత ఈ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన వారు ప్రత్యేకంగా వాళ్ళలో అపోస్తులుడైనటువంటి పేతురు మొట్టమొదటిసారి ఈ యోవేలు ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనం నెరవేర్చి క్రొత్త నిబంధన సందేశాన్ని యెరూషలేములో ఉండేటువంటి ఇశ్రాయేలు జనాలకి వివరించాడు. ఆ రోజున మారుమనసు పొందినటువంటి వారు 3,000 మంది బాప్తిస్మం పొందారు. వారు పొందిన వరం పరిశుద్ధాత్మ అనే వరం. ఇది కృపావరం కాదు, ఇది పరిశుద్ధాత్మ అనే వరం. ఎంతమంది బాప్తిస్మం పొందుతారో బాప్తిస్మం పొందిన ప్రతి వారు పొందేటువంటి వరం కృపావరం. అంతేనా? కాదు. ప్రతివారు బాప్తిస్మం ఎవరైతే పొందుతారో వారందరూ పొందే వరము పరిశుద్ధాత్మ అనే వరం. ఎంతమంది బాప్తిస్మం పొందుతారో వారందరికీ పరిశుద్ధాత్మ అనే వరము బాప్తిస్మం పొందిన వెంటనే అనుగ్రహింపబడుతుంది. కృపావరము, పరిశుద్ధాత్మ అనే వరము రెండు వేరు వేరు కార్యక్రమాలు. బాప్తిస్మం పొందిన ప్రతి వారికి పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహింపబడుతుంది. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన 12 మంది అపోస్తులు ఆయా స్థలాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మొదటి శతాబ్దంలో సంఘం విస్తరిస్తూ ఉంది. సంఘం విస్తరిస్తున్న సమయంలో గతంలో పోయిన వారం మనం ఆలోచన చేసింది ఏంటంటే, అన్ని జనులకు కూడా యూదులతో సమానమైన వరాన్ని, పరిశుద్ధాత్మను అపోస్తులు ఎలా పొందారో అలాంటి పరిశుద్ధాత్మను అన్ని జనులు కూడా పొందారు. దేవుడు ఈ ప్రపంచంలో యూదుడు అన్ని జనుడు అనేటువంటి వ్యత్యాసం లేకుండా అందరికీ సమానమైన వరాన్ని అనుగ్రహిస్తాడని చెప్పడానికి అపోస్తలుల గ్రంథం 11వ అధ్యాయంలో సందేశాన్ని మనం విన్నాం. దానికంటే ముందుగా పరమదేవుడు సంకల్పించినట్టు ఎప్పుడైతే అపోస్తలులు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారో ఆ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందినప్పుడు సంఘం ఎలా విస్తరించాలి అనేటువంటిది దేవుడు ఒక సిస్టమ్, ఎలా వెళ్ళాలి అనేటువంటిది ఒక సిస్టమేటిక్ ఆర్డర్ని చెప్పాడు. అపోస్తలుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఇది అపోస్తలులకు మాత్రమే. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను 2 యోదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులెందురని వారితో చెప్పాను. మొట్టమొదటి ఎక్కడ? యెరూషలేం. నెక్స్ట్ ఎక్కడ? యోదయ. ఆ తర్వాత ఎక్కడ? సమరయ. ఆ తర్వాత భూదిగంతాల వరకు అన్ని జనులకు. యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతాల వరకు అంటే అన్ని జనులకు కూడా వెళ్ళేటువంటి ఇది. అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయంలో యెరూషలేములో అపోస్తలులు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారు. అక్కడ సువార్త ప్రకటించారు మొట్టమొదటిసారి యెరూషలేములో.
సంఖ్య విస్తరించిపోతుంది. విస్తరించిపోతుంటే ఆ విస్తరించేటువంటి సమయంలో ముందుకి కొనసాగుతూ 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయము అయిపోయిన తర్వాత 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 5వ అధ్యాయం కంక్లూజన్లో ఇలాగూ రాయబడింది 41. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుంచి వెళ్ళిపోయి, యెరూషలేములో మహాసభ ఉంది, ఆ సన్హెడ్రిన్ సభ నుంచి వెళ్ళిపోయి వాళ్ళని కొట్టి అపోస్తలుని పిలిపించారట. ఈ నామాన్ని బట్టి మీరు మాట్లాడొద్దు అన్నారట. కాబట్టి అవమానం పొందటానికి, కొట్టిన అవమానం పొందటానికి పాత్రులను ఎంచుకొని సంతోషంతో వెళ్ళిపోయారు. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను బోధించుచు మానక యేసే క్రీస్తుని ప్రకటించండి. మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణగసాగిరి. ఇక్కడ హెబ్రీ జాతి 2 భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఒకరేమో గ్రీకు భాష, ఒకరేమో హెబ్రీ భాష. ఇద్దరు ఏ జాతి? యూదులు. హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటమని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకొనండి. ఎంతమందిని ఏర్పాటు చేసుకోవాలి? ఏం చేస్తారు వాళ్ళు? మేము వారిని ఈ పనికి నియమితము. చిన్న చూపు చూడకుండా వాళ్ళని సమానంగా చూసేదానికి ఏర్పాటు చేస్తాం. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకయ వాడునగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. 7 ఏర్పాటు చేసుకొని అపోస్తలుల దగ్గర నిలబెట్టారట ఈ పని చేయటానికి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ప్రార్థన చేసి చేతులుంచారు. ఎవరు ప్రార్థన చేసి చేతులుంచారు? ఇది కండిషన్. అపోస్తలులు ప్రార్థన చేసి చేతులుంచి ఈ 7 ప్రత్యేకపరిచారు. ఈ 7 ప్రత్యేకపరిస్తే ఈ 7 వాళ్ళల్లో 8వ వచనం, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. 7 ఒకడైన స్టెఫెను మాత్రమే చేస్తున్నాడు. ఇక్కడ కనపడుతుంది మనకి. 7 ఒకడితనం. 7 ఒక అంటే ఒకవేళ చేస్తే 7 చేయొచ్చు. ఎందుకని? అపోస్తలులు చేతులుంచారు. ఈ 7 కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరిలో ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేయటం లేదు. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు తిబెత్తనీయులదనబడిన సమాజములోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రుల సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. ఏంటి కారణం? అపోస్తలులు చేతులుంచారు,
అపోస్తుల చేతుల నుంచి ఇప్పుడు ఏం ఏం పవర్ వచ్చింది ఆయనకి? మహత్కార్యాలు సూచక్రియలు చేస్తున్నాడు. ఇంకేం చేశాడు? ఆత్మ జ్ఞానాన్ని అతను అగపరిచిన జ్ఞానము. కారణం ఎవరంటే అపోస్తులు చేతులు ఉంచారు కాబట్టి పరిశుద్ధాత్మ వాళ్ళల్లో ఉండి ఈ స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ రాళ్లతో కొట్టి 7వ అధ్యాయం అయిపోయేటప్పటికి 6-7 అధ్యాయంలో మనకి స్టెఫన్ కనిపిస్తాడు. 8వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే 60వ వచనంలోనేమో స్టెఫన్ చనిపోయాడు. 7వ అధ్యాయంలో స్టెఫన్ చనిపోయాడు. మహత్కార్యాలు సూచక్రియలు అపోస్తులు చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? స్టెఫన్ చేస్తున్నాడు. స్టెఫన్ ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపేశారు. 8వ అధ్యాయంలో స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపితే యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ అర్థమైద్దా లేదా ఈ సంగతి? అర్థమైపోయింది. రాళ్లతో కొట్టి చంపేటప్పటికి పరిస్థితులు ఎలాగుంటాయి? సపోజ్ ఇక్కడ ఈ బాపట్లో జరిగింది అనుకోండి, అలాంటి పరిస్థితి. ఆరాధనకు రావటానికి జనం ఎలా ఉంటారు? ఆనందంగా వస్తారా? భయపడుతుంటారు. ఏం జరిగిందంటే వీళ్ళు యెరూషలేములో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సువార్త యోదయాకి వెళ్ళాలా? సమరయ పట్టణానికి వెళ్ళాలా? యెరూషలేము, యోదయ, సమరయ పట్టణాలకు వెళ్ళాలి. బూదిగంతాల వరకు వెళ్ళాలి. సంఘానికి అక్కడ 8వ అధ్యాయం, ఆ కాలమందు యెరూషలేము లేని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. భక్తిగల మనుషులు స్టెఫన్ను సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించరి. సమాధి చేశారట. బాగా ప్రలాపించడం అంటే ఏడవటం కాదు. ప్రలాపం వేరు, ఏడవటం వేరు. ప్రలాపించడం అంటే ఏంటి? స్టెఫను చనిపోయినందుకు ఇక దుఃఖం ఎంత ఉంటుందో మొత్తం. మనకి బాగా ప్రియమైన వ్యక్తి చనిపోతే వెళ్ళిపోతే ఇక రాడు కనపడని తెలిస్తే నిజంగా ప్రేమిస్తే ఆ వ్యక్తిని ఎలా ఉంటుంది హృదయం? ప్రలాపంతో నిండిపోతుంది. ప్రలాపించారట. సౌలు ఎంటెంటా చొచ్చి పురుషుల్ని స్త్రీలని ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేసి సంఘాన్ని పాడు చేస్తాను ఉన్నాడు. సంఘాన్ని పాడు చేస్తామంటే సంఘంలో ఉన్న వ్యక్తుల్ని ఎవరైనా కూడుకున్నారనుకో, స్త్రీలను కానీ పురుషులను కానీ ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు. ఎట్లుంటుంది పరిస్థితి? ఎక్కడికి వచ్చేవారు నన్ను 2-3 తీసుకెళ్ళారనికి ఎలా ఉంటుంది? ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు. యెరూషలేములో జరుగుతున్నటువంటి కార్యక్రమం. అయితే చెదిరిపోయినటువంటి వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి, సంఘం చెదిరిపోయింది కదా, ఫిలిప్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? సమరయ పట్టణానికి వెళ్ళాడు. వెళితే జనసమూహములట ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. కుంటివారంటే పక్షవాయువు గలవారు, పక్షవాయువు కలిగిన వాళ్ళు అంటే జబ్బు చేసిన వాళ్ళు. కుంటి వాళ్ళు అంటే అవయవం లోపం వచ్చేసింది, లోపలిది కాదు కనపడతా ఉంది. అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషము కలిగెను. కారణం ఏంటి? ఎందుకు? ఇప్పుడు ఇక్కడ స్టెఫన్ చనిపోయాడు, ఫిలిప్ ఇప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాడు. స్టెఫను, ఫిలిప్పు వాక్యం విని బాప్తిసం మాత్రమే పొందిన వాళ్ళ, అపోస్తలుల చేత చేతులుంచబడిన వారా? ప్రత్యేకించి ప్రార్థన చేసి అపోస్తలులు చేతులుంచారు. అపోస్తలులు ప్రార్థన చేసి చేతులు ఎవరి మీదైనా ఉంచితే వాళ్ళకి ఏ కెపాసిటీ వచ్చింది? సూచక్రియలు, కృపావరాలు కాదు. ఏమొస్తుందంటే ఇప్పుడు
అద్భుతాలు, సూచక్రియలు, ఈ కార్యక్రమాలు చేసేటువంటి శక్తి స్టెఫన్కి వచ్చింది, ఫిలిప్కి వచ్చింది. ఈ సంగతి ఈ సమరయ పట్టణంలో గారడి విద్యలు చేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడట. అతని పేరు సీమోన్. ఈ సీమోన్ అనేటువంటి వ్యక్తి ఈ సమరయ పట్టణంలో గారడి విద్యలు చేసుకుంటూ తిరుగుతా ఉన్నాడు. 9వ వచనం, సీమోన్ అని ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయొచ్చు తనెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుండెను. ఎవరు వెళ్ళక ముందు? ఫిలిప్ వెళ్ళక ముందు. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టింది. ఇతను ఎవరు? గారడీ చేసేవాడు, దేవుని మహాశక్తి అని అనుకుంటున్నారు. అయితే ఫిలిప్ దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. ఫిలిప్ ఏం చేస్తున్నాడు? అద్భుతాలు చేస్తున్నాడు. కుంటి వాళ్ళని బాగు చేస్తున్నాడు, పక్షవాయువు కలిగిన వాళ్ళకి పోగొడుతున్నాడు, మామూలుగా నార్మల్ వ్యక్తులుగా చేస్తున్నాడు, దయ్యాలు పెట్టిన వాళ్ళు వదిలిస్తున్నాడు, స్వస్థతలు పొందుతున్నారు అనేకులు. ఒకడు అరగాదు, అనేకులు అన్నాడు. అనేకులు అంటే ఎంతమంది? చాలా మంది. పదమూడవ వచనం, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండాను. ఎవరి సీమోను? గారడి విద్యలు చేసి పట్టణంలో గొప్పవాడు అనిపించుకునేటువంటి వ్యక్తి నమ్మి బాప్తిస్మం పొంది ఎవరితో పాటు తిరుగుతున్నాడు? ఫిలిప్తో పాటు. సూచక క్రియలను ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి, ఎవరు చేస్తుంటే చూసి? ఫిలిప్ చేస్తుంటే చూసి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని, వాళ్ళేమో అక్కడ ఉన్నారు, ఇక్కడికి వచ్చాడు, సమరయ పట్టణానికి వచ్చాడు. పేతురును యోహానును వారి యొద్దకు పంపారు. యెరూషలేములో ఉన్న అపోస్తలులు ఎవరిని పంపించారు? పేతురుని, యోహాను. వీరు వచ్చి పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. నెక్స్ట్ సంగతి చూడండి, 17వ వచనం, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి, కళ్ళతో చూశాడట, సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, డబ్బులు పెట్టాడు వాళ్ళ దగ్గర, ద్రవ్యము పెట్టి, నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగాను. ఇప్పుడు ఈ అధికారం బాప్తిస్మం పొందిన సీమోనుకు లేదు, ఈ అధికారం ఇంకెవరికి లేదు, సమరయలో అద్భుతాలు చేస్తుండేటువంటి ఫిలిప్కి కూడా లేదు. ఒకవేళ ఫిలిప్కి కానుంటే ఎవరు చేతులు పెట్టేవాళ్ళు? ఫిలిప్పే చేతులు పెట్టేసేవాడు. ఫిలిప్పు చేతులుంచి చేతులు ఎవరి మీద పెట్టేవాడు? సమరయ పట్టణం వాళ్ళ మీద చేతులు పెట్టేసేవాడు. యెరూషలేములో చేతులుంచి ప్రార్థన చేసింది ఎవరి మీద? 7 మీద. వాళ్ళల్లో ఒక ఆయన స్టెఫను చనిపోయాడు, ఇప్పుడు ఫిలిప్ ఉన్నాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావటం అనేటువంటిది ఫిలిప్పు వలన అయితే అపోస్తలులు రావాల్సిన అవసరం ఉంటుందా? లేదు. ఎందుకని? సీమోను, గారడీ సీమోను ఫిలిప్పుని వెంబడిస్తూ తిరుగుతున్నాడు. ఒకవేళ ఈ ఫిలిప్ కానీ అలాంటి ఎవరి మీద చేతులు పెడితే పరిశుద్ధాత్మ వాళ్ళలోకి వెళ్ళటం కానీ చూసి ఉంటే ఎవరిని అడిగేవాడు? ఫిలిప్ని అడిగేవాడు. ఇప్పుడు ఎవరు వచ్చింది? అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈడని అడిగాను. అంటే డబ్బులు పెట్టి కొనుక్కునేది ఇది కాదు. ఎవరిచ్చారు ఇది? దేవుడు
ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అపోస్తలుకి ఇచ్చాడు అధికారం. వారికి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చాడు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందినటువంటి అపోస్తలులు ఎవరి మీదైనా చేతులుంచితే పరిశుద్ధాత్మ వాళ్ళలోకి వెళ్ళటం ఎవరు చూశారు? సీమోను చూచి అన్నాడు. చూచి అంటే కనబడిందా లేదా? పరిశుద్ధాత్మ వెళ్ళటం కనబడతాడు కాబట్టి చూచి. కనబడకపోతే అడిగేవాడా? అడిగేవాడు కాదు. మళ్ళీ చదువుతాను చూడండి, 18వ వచనం, 17-18. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి. అంటే కనబడినట్ట వారి ఎదుట ద్రవ్యం పెట్టి అన్నాడు, నాకు కూడా ఈ అధికారం ఇవ్వండి, నేను ఎవరి మీద చేతులు పెడతాను. ఎందుకు? డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చాడు. ఈ డబ్బులు తీసుకెళ్ళిస్తే వాళ్ళు అధికారం ఇస్తే ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? బయటికి పోయి ఫిలిప్పుని మించిన సూచక్రియలు చేసి డబ్బు సంపాదించడానికి ఆలోచన చేస్తాడు. ఇక్కడ డబ్బులు ఎందుకు తీసుకెళ్ళి పెట్టాడు? డబ్బులు ఇస్తే డబ్బు సంపాదించవచ్చు. డబ్బులతో వరాలు వస్తాయా? రావు. అసలు దేవుడు ఎవరికి ఇచ్చాడు? అపోస్తులకి. అపోస్తులకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం, ఇంకెవరికి లేదు. వారు చేతులుంచితే పరిశుద్ధాత్మ అనే వరం కాదు, బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. పరిశుద్ధాత్మ ప్రత్యేకంగా వాళ్ళ మీదకి వెళ్ళాలి. అంటే సమరయుల పట్టణంలో సమరయులు కూడా యూదులతో సమానమైన వారసులే. సమరయులతో యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ మాట్లాడుతుంది యేసుక్రీస్తు, అయ్యా మీరు యూదులు కదా, మీరు సమరయులతో సాంగత్యం చేయరు కదా, దాహానికి ఇవ్వమని ఎందుకు అడుగుతున్నావు అని అడిగింది. ఇప్పుడు ఈ సమరయ పట్టణంలో వారు కూడా యూదులతో సమాన వారసులు అయ్యారని చెప్పడానికి అపోస్తులు వచ్చి చేతులు ఉంచగానే సమరయుల మీద కూడా ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ. అంటే కనబడేటట్టుగా ఆ అనుగ్రహం చూశారు. అయిపోయింది. అప్పుడు అంటున్నాడు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యముందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువుని వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. సీమోను చెప్పేశారు, అయ్యా నా మీదకి రాకుండా మీరే వేడుకోండి అని చెప్పేశారు. కాలం గడిచిపోయింది. 10వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 9వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 7వ అధ్యాయంలో ఏ సౌలు అయితే సంఘాన్ని హింసిస్తున్నాడో ఆ సౌలు 9వ అధ్యాయంలో కన్వర్ట్ అయిపోయాడు. 10వ అధ్యాయంలో అన్ని జనుల మీద కూడా పోయిన వారం మనం ఆలోచన చేశాం, అలాంటిదే వచ్చింది. 11వ అధ్యాయంలో చెప్పేశాడు. 18వ వచనం, వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచరి. కాబట్టి ఇప్పుడు యెరూషలేములో ప్రారంభమైంది. యెరూషలేము నుండి యోదయ ప్రాంతానికి కూడా వెళ్ళింది, సమరయ ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? బూదిగంతాల వరకు వెళ్ళాలి. బూదిగంతాల వరకు వెళ్ళాలంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? అక్కడి నుంచి అనేక పట్టణాలకి, అన్ని జనులు ఉండేటువంటి పట్టణాలకి అన్ని జనులు కూడా వచ్చేసారు. ఇప్పుడు 10వ అధ్యాయంలో అన్ని జనులు కూడా వచ్చారు. సమరయులు వచ్చారు, ఇప్పుడు అన్ని జనులు వచ్చారు. ఇక్కడ నుంచి సంఘం విస్తరించిపోతా ఉంది. 12వ అధ్యాయములో యాకోబుని చంపేశారు. 13వ అధ్యాయంలో సువార్త కార్యక్రమం జరుగుతుంది. సౌలు అంటే బర్నబాలు ఇద్దరు కార్యక్రమాలు జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ చేతులు ఉంచినారుండారే, చేతులు అపోస్తులు ఎవరి మీద అయితే చేతులు ఉంచుతున్నారో వారు ఆ కాలంలో అద్భుతాలు జరిగిస్తా ఉన్నారు. అపోస్తులు కూడా అద్భుతాలు జరిగిస్తా ఉన్నారు. వారు చేతులు ఉంచినటువంటి వాళ్ళు కూడా
అద్భుతాలు చేస్తున్నారు. పౌలు కూడా అద్భుతాలు చేస్తా ఉన్నాడు. పౌలు వాక్యం విని దర్శనంలో చూసి మారుమనసు పొంది బాప్తిస్మం పొందాడు. ప్రభు అయిన యేసుని దర్శనంలో చూశాడు, అపోస్తులు అనబడ్డాడు. ఇప్పుడు పౌలు కూడా ఏం చేస్తున్నాడంటే, పౌలుని కొంతమందిని అపోస్తులుడు కాదు అంటున్నారు. అపోస్తులుడు కాదు అని అంటే పౌలు కూడా అపోస్తులుడే. ఎందుకనంటే పౌలు 19వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం, కొరింథుకు వచ్చాడు. కొరింథులో నుంచి ఎఫెసుకు వచ్చాడు. పౌలు కార్యక్రమాలు జరిగించుకుంటూ, అద్భుతాలు మహత్కార్యాలు జరిగించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉంటే ఎఫెసులోకి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడట. అంటే మాకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారంట ఎఫెసీలు. మరి ఎట్లా బాప్తిసం పొందారు అని అంటే యోహాను బాప్తిసమేనయ్యా అని చెప్పాడంట. 4వ వచనం, అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అని అనగా యేసునందు విశ్వాసం ఉంచవల్లని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. కాబట్టి ఇప్పుడు పౌలు చేతులుంచితే కూడా పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వస్తాడు. ఇంచుమించు వారందరూ 12 పురుషులు. ఎంతమంది అట? 12 మంది పురుషులు అని చెప్పేశాడు. ఇంకా ఏం జరుగుతుందో తెలుసా? 11వ వచనం, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను అన్నాడు. ఇప్పుడు సంఘం విస్తరించిపోయింది. సంఘం విస్తరిస్తుంటే ఇక్కడ యెరూషలేములో బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు. యోదయ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది, సమరయ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది, అన్ని జనుల దగ్గరికి వెళ్ళింది, ఆయా పట్టణాలకు చెదిరిపోయింది. పౌలు కూడా ఇప్పుడు అపోస్తుడైపోయాడు. సంఘం విస్తరించిపోతుంటే అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు చేయటమే కాకుండా ఇప్పుడు ఫేజ్ మారిపోయింది. ఫేజ్ మారిపోయి ఏం జరుగుతుందంటే కృపావరాలు అనుగ్రహించడం అనేది ప్రారంభమైంది. అంటే కృపావరాలు అపోస్తులు చేతులుంచినటువంటి వాళ్ళు ఆ 7 స్టెఫను లాగా అద్భుతాలు చేయటం, మహత్కార్యాలు చేయటం, సూచక్రియలు చేయటం, ఆ తరువాత వాక్యాన్ని ప్రకటించటం, మిగతా కార్యక్రమాలన్నీ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. కృపావరాలు వచ్చేటప్పటికి వేరుగా ఉన్నాయి. కృపావరాల పరిస్థితి డిఫరెంట్గా ఉంది. ఈ కృపావరాలు ఇవ్వాలన్నా కూడా అపోస్తులులే రావాలి. అపోస్తులు లేకుండా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడటం అంటే వ్యక్తుల మీదకి డైరెక్ట్గా వెళ్ళటం కానీ, వారు ఎవరి మీద అయితే చేతులు ఉంచుతారో వాళ్ళకి పవర్ వచ్చింది, అద్భుతాలు మహత్కార్యాలు చేసేటువంటి శక్తి వస్తుంది. వాళ్ళు చేతులు పెడితే రావట్లా. ఉదాహరణకు 6వ అధ్యాయంలో స్టెఫన్ మీద, ఫిలిప్ మీద, ఇంకా 5 మీద చేతులుంచారు. ఫిలిప్పు చేతులుంచి ఎవరి మీదకైనా ఈ పరిశుద్ధాత్మను పంపించినట్టు ఎవిడెన్స్ ఉందా? లేదు. స్టెఫన్ ఎవరి మీదకి పంపించినట్టుందా? లేదు. లేకపోతే ఇంకేముందంటే ఈ ఫిలిప్ పనిచేసే టైంలో సమరయుల మీదకి పరిశుద్ధాత్మ రావాలంటే ఎవరు రావాలి? అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని. కాబట్టి ఇది రావాలి అని అంటే ఎవరు కావాలి? అపోస్తులు కావాలి. మామూలుగా బాప్తిస్మం పొందిన వాళ్ళకి ఏ వరం అనుగ్రహింపబడింది? పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహింపబడింది. ఈ కృప నెక్స్ట్ ఈ 1వ శతాబ్దంలో మన దగ్గర ఉన్నటువంటి
ఈ కాపీ లాంటి బైబిల్ వాళ్ళ దగ్గర లేదు. మొదటి శతాబ్దంలో ఈ బైబిల్ కాపీ, ఈ పత్రికలు ఇంకా రాయబడలప్పటికీ. మొదటి శతాబ్దం 33వ సంవత్సరంలో సంఘం ప్రారంభమైంది. మొదటి శతాబ్దం 49-50 మధ్య మొట్టమొదటి పుస్తకం రచన జరిగింది. రచనలోకి వచ్చినటువంటి పుస్తకము 49-50లో రచనలోకి వచ్చింది. ఈ రచన రాకమునుపు అంటే సుమారుగా 33 నుంచి 50 ఎన్ని సంవత్సరాలు అయింది? 17 సంవత్సరాలు. మొదటి పుస్తకం రాయబడింది. చివరి పుస్తకం రాయబడింది 96వ సంవత్సరంలో రాయబడింది. ప్రకటన గ్రంథం 96-97 మధ్య రాయబడింది. అంటే ఎన్ని సంవత్సరాలు జరిగింది మధ్యలో? సుమారుగా 63 సంవత్సరాలు కాలం గడిచింది. ఈ 63 సంవత్సరాలు కాలం గడిచేటువంటి కాలంలో అపోస్తలులు ఎవరి మీదైతే చేతులు ఉంచుతున్నారో వారు సువార్తను ప్రకటిస్తున్నారు, అద్భుతాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు అపోస్తలులు ఆ తర్వాత ఫేజ్ ఎలాగ మారిపోయిందంటే, అపోస్తలులు చేతులు పెట్టి కృపావరాలు పంచిస్తున్నారు. నెక్స్ట్ ఫేజ్ ఏం చేస్తున్నారు తెలుసా? కృపావరాలు పంచిస్తున్నారు. ఒక వ్యక్తికి 2-3 వరాలు ఇవ్వట్లా, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వరం ఇస్తున్నాడు. సంఘంలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం పంచిస్తున్నట్టుగా మన గ్రంథం చెప్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో కృపావరాలు అనేటువంటివి 9 ఉన్నట్టు మనకి గ్రంథం మనకి వివరిస్తా ఉంది. 12వ అధ్యాయము 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి, ఇక్కడ జాగ్రత్తగా వినాలి, ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రతివానికని ఎలాగనగా ఇక్కడ నుండి చెప్పాడు. నంబర్ నోట్ చేసుకోండి అక్కడ. 1, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధమైన భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. కార్యం అంటే పని. అంటే సంఘంలో పని జరగటానికి 9 రకాల కృపావరాలు 9 ఒకే వ్యక్తికి ఇచ్చాడా? ఇవ్వలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పంచిచ్చాడు. ఎందుకు? సంఘములో కార్యక్రమం జరగాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాలి. ఒక వ్యక్తికి ఒకటి, ఒక వ్యక్తికి ఒకటి, ఒక వ్యక్తికి ఒకటి అని కిందకి ఏం చెప్తున్నాడు తెలుసా? కిందకి ఇలా చెప్పుకుంటూ వచ్చేసి శరీరాన్ని ఇలాగ అమర్చాడట మొదటి శతాబ్దంలో. అంటే ఉదాహరణకు ఈ శరీరంలో కన్ను ఎలాగో, కాలు ఎలాగో, చెయ్యి ఎలాగో, ఆ రకరకాల అవయవాలకి ఎలాంటి పని ఉంటుందో సంఘంలో ఉండే వాళ్ళకి వేరువేరు రకాల పనులు పంచి ఇచ్చాడట. 27వ వచనం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. దేవుడు సంఘములో మొదట గుర్తుపెట్టుకుంది, మొదట ఈ పత్రిక రాసేటప్పుడు కాదు. ఈ పత్రిక కొరింథీయులకు రాసే పత్రిక ఎప్పుడు రాశాడంటే దాదాపుగా 55వ సంవత్సరంలో రాశాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 55లో రాసేటప్పుడు ఏం చెప్తున్నాడంటే, మొదట కొందరిని
అంటే ఇప్పుడు కాదనమాట. మొదట కొందరిని అపోస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బాధకులు గాను, పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారి గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారి గాను, కొందరిని ఉపకారములు చేయవారి గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారి గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించను. అందరు అపోస్తలులా? అందరు ప్రవక్తలా? అందరూ బాధకులా? అందరూ అద్భుతములు చేయవారా? అందరూ స్వస్థపరచు కృపావరము గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ భాషలు అర్థం చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను అండి చెప్పి వివరాలు చెప్పుకుంటూ వచ్చేసేసి 8వ వచనం, 13వ అధ్యాయం 8వ వచనం చెప్పాడు. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును. మరి ఒకనికి ఏం చెప్పాడట? ప్రవచించేటువంటిది ఇచ్చాడు అన్నాడు. స్వస్థపరచు 10వ వచనంలో 12:10లో మరి ఒకనికి అద్భుతము చేయు కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును. భాషలైన ఏమైపోతే నిలిచిపోతాయి. భాషలు నిలిచిపోతే వాటి అర్థం చెప్పేవాడు ఆటోమేటిక్గా ఆగిపోతాడు. ప్రవచనములైనా నిరర్ధకములు అవుతాయి, భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానమైన నిరర్ధకమైంది. మనము కొంత మట్టుకు ఎదుగుదము, కొంత మట్టుకు ప్రవచించున్నాము. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. కిందకు చెప్తున్నాడు 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. నిలబడేవేంటి? ప్రేమ. ఇంకోటి ఏంటి? విశ్వాసం. రెండోది నిరీక్షణ. మూడోది ప్రేమ. పైన ఏమైపోతాయి? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుసునంటే మిగతావన్నీ ఏమవుతాయని? పోతాయని. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలనుకోండి. ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని రకాల వస్తువులు అవసరమవుతాయి? ఎంతమంది? కట్టే మేస్త్రి కావాలి. మేస్త్రి కట్టాలంటే వస్తువులు కావాలి, పనిచేయటానికి ఆయుధాలు కావాలి, అందించే మనుషులు కావాలి. ఎన్ని రకాల పనులు ఉంటారు? బిల్డింగ్ నిర్మాణం చేసే మనిషి, బిల్డింగ్ నిర్మాణం మేస్త్రి కట్టాడనుకో, టాపీ మేస్త్రి పక్కనే ఎవరు ఉంటారు? వాళ్ళతో పాటు కార్పెంటర్ ఉంటాడు, అవునా? ఒక పక్క అవన్నీ తయారు చేస్తుంటాడు. వీళ్ళకి ఇంకెవరు ఉంటారు? రాడ్ బెండింగ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇంకెవరు ఉంటారు? సెంటరింగ్ పెట్టేవాళ్ళు ఉంటారు. వీళ్ళు అయిపోయిన తర్వాత ఎవరు ఉంటారు? ప్లంబర్లు ఉంటారు, ప్లంబింగ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళ తర్వాత ఎవరు ఉంటారు? పెయింటర్లు ఉంటారు. ఆ తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చారు? గ్లాస్ వర్క్ చేసేవాళ్ళు వస్తారు. ఇవన్నీ ఒక్కొక్కళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఇల్లు మొత్తం అయిపోయింది. ఇల్లు మొత్తం అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో నివాసం చేసేటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ టాపీ అవసరమా? వీటన్నిటిని కట్టాలంటే ఏం కావాలంటే పరంజాలు కావాలి. పరంజాలు అవసరమా లేదా? పక్కనేసి బొంగులు, ఇప్పుడు ఐరన్ పరంజాలు కూడా వచ్చినాయి కదా. ఇవి లేకుండా ఎవరైనా బిల్డింగ్ కడతారా? కట్టరు. ఇవి లేకుండా కట్టేమన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. బిల్డింగ్ ఇవి లేకుండా కట్టడానికి అవకాశం లేదు. మొదట కొందరిని అంటే సంఘము ప్రారంభమై యెరూషలేములో యోదయ, సమరయ, భూదిగంతాల వరకు అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోయి సంఘము ఒక షేపుకి వచ్చే వరకు కూడా ఇవన్నీ ఉపయోగపడ్డాయి. అంటే ఎందుకనంటే ఈ గ్రంథం వాళ్ళ చేతిలో లేదు. ఒకవేళ
ఇప్పుడు అలాంటి వరం ఎవరికన్నా ఉందనుకోండి, స్టెఫన్ లాగా వెళ్ళి వాక్యం చెప్పేయాల, ఫిలిప్ లాగా వెళ్ళి వాక్యం చెప్పేయాలి, అపోస్తుల్లాగా వెళ్ళి వాక్యం చెప్పేసేయాలి. వాళ్ళ దగ్గర కొత్త నిబంధన కాపీ ఉందా మనలాగా ఇప్పుడు బైబిల్ లాగా? లేదు. ఇంకెవరి దగ్గర ఉండేది తెలుసా? ఒకవేళ రాస్తే, పత్రికలు రాస్తే ఎవరి దగ్గర ఉండేది తెలుసా? పత్రికలు రాస్తే ఆయా సంఘాల స్వార్థికులకి పంపించేవాడు పత్రికలు. మీరు చదివించుకోండి, మీ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి వాటిని పంపించండి అన్నాడు. చదువుతాను చూడండి. మనకులాగా ఎవరి చేతిలో ఒకరికి ఒక బైబిల్ కాపీ ఉన్నట్టు వాళ్ళ దగ్గర ఆ రోజుల్లో, మొదటి శతాబ్దంలో సంఘము స్థిరపడిపోయిందాక, బూదిగంతాల వరకు వ్యాపించి అయిపోయిందాక ఎవరి దగ్గరగా కొత్త నిబంధన కాపీ లేదు. అయినా పాత నిబంధన కాపీ కూడా అందరి దగ్గర ఉంటుందా? ఆ ప్రత్యేకమైన వ్యక్తుల దగ్గరే ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. లవోదికయలో ఉన్న సహోదరులకును సంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకుని తర్వాత లవోదిక వారి సంఘములోను చదివించుడి. లవోదికకు రాసిన పత్రికను మీరును చదివించుకోనండి. అంటే వ్యక్తుల దగ్గర, ఎవరి దగ్గర కూడా ఈ కాపీలు లేవని అర్థం. ఈ కాపీలు లేనప్పుడు సంఘంలో అక్కడ వాక్యం చెప్పేది ఎవరు? దాన్ని స్థిరపరిచేది ఎవరు అంటే ఒక వ్యక్తి కావాలి. ఒక వ్యక్తికి ఒకటి, ఇంకో వ్యక్తికి ఒకటి, ఇంకో వ్యక్తికి ఒకటి ఇచ్చి ఆ సంఘము క్షేమాభివృద్ధి కలిగినట్టు, అపోస్తులు లేకపోయినా, అపోస్తులు అంటే వాళ్ళు అన్ని చేయగలరు, అపోస్తులు లేకపోయినా సంఘము క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా కృపావరాలు పంచి, 9 రకాల కృపావరాలు ఉన్నట్టు వాటిని పంచి ఒక్కొక్కడికి ఇచ్చి సంఘము క్షేమాభివృద్ధి కలిగినట్లు కార్యక్రమాలు జరిగించుకుంటా మొదటి శతాబ్దంలో వెళ్ళిపోయిన సంగతి మనకి గ్రంథంలో దాఖలైంది. కాబట్టి ఏమి నిలబడితే చెప్పాడు? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. అంటే మిగతావన్నీ ఏమవుతాయని అర్థం? మొత్తం ఎండిపోతాయి. కాబట్టి ఈ ఏమేమి ఉంటాయి? ఇప్పుడు ఇంటికి పరంజాలు ఉండవు, మేస్త్రి కనపడ్డో, రంగు డబ్బాలు ఉండవు, మిగిలిపోయిన ఐరన్ ఉండదు. మిగిలేదేంటి? బిల్డింగు లోపల ఎవరు ఉంటారు? మనుషులు, పెట్టిన వస్తువులే కనబడుతుంటాయి. నీకు ఇవన్నీ అవసరమే లేదు. కాబట్టి నీకు ఇప్పుడు ఏం కావాలి? విశ్వాసం. ఈ విశ్వాసం ఎలా వస్తుంది? అంటే అపోస్తలులు ఆయా కార్యక్రమాలు చేసి వాళ్ళు చేతులుంచి మిగతా వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరూ కలిసి పనిచేసిన తర్వాత సంఘం ఒక రూపానికి వచ్చేసింది. ఆ రూపానికి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, ఇక ఈ వెట చూడకుండా విని గ్రహించి మారు మనసు పొందుతున్నటువంటి జనం ప్రారంభమయ్యారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ జాగ్రత్తగా వినాలి, లేకపోతే భ్రమపడేటువంటి అవకాశం ఉంది. 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాను నేను. కావున ఇది సుమారుగా 68 నుంచి 70 సంవత్సరాల మధ్య, 68, 70కి వచ్చేటప్పటికి దాదాపుగా పత్రికలన్నీ రాయబడ్డాయి, స్వార్థలు రాయబడ్డాయి. ఒకవేళ బ్యాలెన్స్ ఉంటే ఏముందంటే యోహాన్ పత్రిక ఉంది, ప్రకటన గ్రంథం ఉంటుంది. అప్పటికే ఏం జరిగిందో చెప్తున్నాడు. వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే, కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. చూచిన సంగతులా, వినిన సంగతులా? ఇక్కడ మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. రాసే రచయిత చెప్తున్నాడు. హెడ్డింగ్ మామూలుగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అన్నాడు, కానీ ఇది పౌలు రాయలేదు. ఈ పత్రిక ఎవరు రాయలేదు? పౌలు రాయలా, ఒక హెబ్రీయుడు రాశాడు. ఆ హెబ్రీయుడే మాట్లాడుతున్నాడు. కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం ఏది? పాత నిబంధన, ధర్మశాస్త్రం. స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, ప్రతి అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా, అంటే యేసుక్రీస్తు యొక్క దేహం నందు
న్యాయమైన ప్రతిఫలం పొందింది అవిధేయత అతిక్రమానికి. ఇప్పుడు రక్షణ వెలుగులోకి వచ్చేసింది. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా, ఇవన్నీ చేసి సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అంటే ఈ పౌలు ఎవరికైతే ఈ ఉత్తరం రాస్తున్నాడో ఆ ఉత్తరం పొందేవారు కానీ, ఈ ఉత్తరం రాసే ఈయన కానీ అవన్నీ డైరెక్ట్గా చూసిన వాళ్ళు కాదు. వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడేది. అంటే అర్థం ఏంటి? ఉదాహరణ చెప్తాను చూడండి. నేను అపోస్తలుని కాదు అనుకోండి, పేతురు ప్లేస్లో పేతురు అనుకోండి. ఈ పేతురు పౌలు అపోస్తలు చేసే అద్భుతాలు చేస్తున్నారు. ఒకటి వీరి చేతులుంచిన వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక ప్రక్కన కృపావరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు శిలువలో చనిపోయాడు, క్రీస్తు రక్షణ గురించి మాట్లాడాడు, అపోస్తులకు అందించాడు, అపోస్తులు చేతులుంచి పరిశుద్ధాత్మను ఇచ్చారు, ఆ తర్వాత కృపావరాలు ఇచ్చారు. వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ఈ పని చేస్తుంటే రక్షణ పొందుతూ ఉన్నారు జనం. ఈ సంగతులన్నీ బాపట్లో ఉండే వ్యక్తులు విన్నారు. వాళ్ళు వెళ్ళలా, వాళ్ళు చూడలా, విన్నారు. వినిన వారు ఎవరికి చెప్పారంటే ఈ రాసి ఆయనకి చెప్పాడు, వాళ్ళకు కూడా చెప్పాడు. వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. కాబట్టి ఇప్పుడు అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చూసి రక్షణ పొందుతారా, విని రక్షణ పొందుతారా? ఈ టెక్స్ట్ ఇంటి దగ్గర జాగ్రత్త చదవండి. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మళ్ళీ చదువుతాను నేను. దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను అంటే ఇప్పుడు నేను చెప్పిన వరుసనే బిగిన్ చేసినటువంటి ఇవన్నీ, వీటన్నిటి చేతను, వివిధమైన పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. చూసిన వారి చేత, వినిన వారి చేత. చూసిన వాళ్ళు ఇంకోళ్ళకి చెప్పారు, ఆ వినిన వాళ్ళు ఇలాగ చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం అద్భుతాలు చూసి రక్షణ పొందాలా? ఒకప్పుడు అద్భుతాలు జరిగినాయి, క్రీస్తునామంలో ఇలాంటి పవర్ ఉంది, రక్షణ పొందితే పరలోకం ఉంటుంది అనేటువంటి విశ్వాసం కోసం జరిగినాయి అవి. అవి ఇప్పుడు మనం ఎదుట జరిగి మనం రక్షణ పొందాలని జరిగినాయా? అంటే ఇప్పుడు మనం విని రక్షణ పొందాలా, చూసి రక్షణ పొందాలా? హెబ్రీ పత్రిక వచ్చేటప్పటికి, రాసేటప్పటికి వినిన వారి చేత మనకు దృఢపరచబడేను అన్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయంలో ఒక కీ రాశాడు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగు, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. కాబట్టి నీకు విశ్వాసం వినటం వలన, చూడటం వలన. ఇప్పుడు అపోస్తలుని చూస్తావా? చూడవు. యేసుక్రీస్తుని చూస్తావా? చూడవు. యేసుక్రీస్తు చనిపోయిన సంగతి నువ్వు చూడగలవా? చూడవు. అపోస్తలులు చేసిన అద్భుతాలు, కుంటివాడు, గుడ్డివాడు, ఇవన్నీ నువ్వు చూస్తావా? చూడవు. ఇప్పుడు దేని బట్టి? ఇప్పుడు నీ ఎదుట అద్భుతం చేస్తే, జరిగితే నమ్ముతావా? ఎలా నమ్మాలి? బిల్డింగు కట్టారు బాగా, అయ్యా దీనికి పరంజాలు వాడామయ్యా, చిన్న కింద కడ్డీలేసి బిల్డింగ్ కట్టాము, పలానోళ్ళు పనిచేశారు, పలానా ఆయుధాలు వాడామంటే నమ్ముతారా? నమ్మరా? నాకు ఇప్పుడు చేసి చూపించమంటారా? చేసి చూపిస్తేనే నమ్ముతానంటారా బిల్డింగ్ పడగొట్టి? కనుక ఈ రోజున ఏం జరిగినాయంటే, భాషలైనను నిలిచిపోవు, ప్రవచనములైనను నిరర్థకమగును,
కొంత మట్టుకు ఎదుగుతున్నాము, కొంత మట్టుకు పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అన్నాడు. అంటే ఇప్పుడు మనకి అద్భుతాలతో పని లేదు, సూచక్రియలతో పని లేదు, మహత్కార్యాలతో పని లేదు, కృపావరాలతో పని లేదు. విని గ్రహించి మారు మనసు పొంది పాపక్షమాపణ పొందితే, పరిశుద్ధాత్మ అనే వరం పొందితే, పరిశుద్ధాత్మ అనే వరం పొందినటువంటి వాళ్ళు పరలోకం వెళ్ళటానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు. ఒకవేళ నీకు వరం కావాలనుకో, ఏ వరము? పరిశుద్ధాత్మ అనే వరం కాకుండా నాకు కూడా కృపావరం కావాలి అని నువ్వు కోరేవనుకో, ఎవరు కావాలి? ఎవరు రావాలి? ఇప్పుడు ఎవరు రావాలి? అపోస్తులు రావాలా? అపోస్తులు ఇప్పుడు వస్తారా? అపోస్తులు ఎంతమంది? 12 మంది. ఇప్పుడు వస్తారా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో పౌలు మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. అంటే ఆత్మ సంబంధమైన కృపావరం ఇవ్వాలంటే ఎవరు రావాలి? అపోస్తులు రావాలా, పౌలు రావాలా. అపోస్తులు 12 మందిలో ఎవరైనా రావాలా. వాళ్ళు వస్తేనే కృపావరం వచ్చింది. వాళ్ళు చేతులుంచినటువంటి వాళ్ళు స్టెఫన్ ఫిలిప్ ఉన్నాడు. ఫిలిప్ మీద ఎవరు చేతులు పెట్టారు? అపోస్తులు చేతులు పెట్టారు. అపోస్తులు చేతులు పెట్టినటువంటి ఫిలిప్ చేతులు పెట్టి సమరయ పట్టణం వాళ్ళకి పరిశుద్ధాత్మ ఇవ్వచ్చు కదా, ఇచ్చాడా? ఇవ్వలా. ఎవరిచ్చారు? అపోస్తులే వచ్చారు. అప్పుడు ఎవరు చూశారు? గారడి సీమోను చూసి అపోస్తులు చేతులు ఉంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన ఎరిగి ద్రవ్యం పెట్టి నాకు కూడా ఇవ్వండి అన్నాడు. కాబట్టి ఇప్పుడు నీకేదన్నా కృపావరం కావాలన్నా, అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు చేసేటువంటి శక్తి కావాలన్నా నీ మీద చేతులు ఎవరు ఉంచాలి? అపోస్తులు ఉంచాలి. అపోస్తులు బ్రతికున్నారా? లేరు. 1వ శతాబ్దంలో దొంగ అపోస్తులు బయలుదేరారంట. ఎవరు బయలుదేరారు? దొంగ అపోస్తులు బయలుదేరారు. దొంగ అపోస్తులు బయలుదేరితే ఈ జ్ఞానం ఎరిగినటువంటి వాళ్ళు దొంగ వాళ్ళని కనిపెడతారు. ఇప్పుడు మీరు కూడా కనిపెట్టచ్చు. చాలా మంది వాళ్ళ పేర్లు ముందు అపోస్తులుడు అని రాసుకుంటున్నారు. తెలిసి రాసుకుంటున్నారో గొప్పతనంగా రాసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ గ్రంథం పూర్తిగా వాళ్ళకి అర్థం కాలేదని మాత్రం నాకు తెలుసు. ఒకవేళ అపోస్తులుడు అయి ఉంటే ఏం చేయాలి? అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు చేయటంతో పాటు వాళ్ళు చేతులుంచితే పరిశుద్ధాత్మ ఇతర వ్యక్తుల్లోకి వెళ్ళటం పక్కన చూసే వాళ్ళకి కనబడాల. చూచి అన్నాడు. అంతే కదా? అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు చేయటం అపోస్తుల యొక్క చిహ్నములు అన్నాడు. 2 కొరింథీ 12వ అధ్యాయము 12వ వచనం. పౌలే చెప్తున్నాడు. పౌలుని అపోస్తులుడు కాదంటే అని చెప్తున్నాడు. నేను అపోస్తులుడినేనయ్యా, నేను అపోస్తులుడినే. 11వ వచనం. నేను అవివేకినైతే మీరే నన్ను బలవంతం చేసిదిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను ఏలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయటం వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యన కనపరచబడింది. కాబట్టి అపోస్తుల యొక్క చిహ్నాలు ఏంటి? చిహ్నం అంటే ఏంటి? గుర్తు. ఒక మనిషిని చూసామనుకో, గుర్తులు ఉంటాయి. ఆయన చేసే పనిని బట్టి ఎవరో మనం ఐడెంటిఫై. అపోస్తులు అంటే ఏం చేయాలి? అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు జరగాలి. 1వ శతాబ్దం 96వ సంవత్సరానికి వచ్చేటప్పటికి, చివరికి వచ్చేటప్పటికి దొంగోళ్ళు బయలుదేరతారని, దొంగ అపోస్తులు ఉంటారు, మోసగంటకు పని ఉంటాడని పౌలు చెప్పేసేసాడు. బయలుదేరారు వాళ్ళు. అపోస్తులు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసులో ఉన్న సంఘము దూత అంటే వర్తమానికుడు కనిపెట్టేసేసాడట. 2వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలను, నీ సహనమును, నీ కష్టమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు. అపోస్తులు కాకుండా మేము అపోస్తులమని చెప్పుకునే వాళ్ళని ఏం చేశారంటే వీళ్ళు ఏం చేశాడు? ఆయన పరీక్షించాడు. ఎట్ట కనిపెట్టాడంటే పరీక్షించి కనిపెట్టాడు. పరీక్షించి ఏం చెప్పాడు తెలుసా? పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొట్టువని. పరీక్షించకపోతే అబద్ధమో నిజమో తెలియదు.
ఇదిగో నా చేతికున్న గోల్డ్ రింగ్ అని నేను చెప్తున్నా, ఇది గోల్డ్ కాదు అట్టి తెలిసిద్ది, టెస్ట్ చేయాలి, మిషన్ దగ్గరికి తీసుకెళ్ళాలి. గోల్డ్ టెస్ట్ చేసే మిషన్ ఉంది. లేకపోతే ఇప్పుడు మిషన్లో ఎంతమంది గీటు రాయి ఉంటుంది, రాయి పెట్టి అట్ట గీసామనుకో గోల్డ్ కోటింగా లేకపోతే ఇది గోల్డా తెలిసిపోయింది. గీస్తే తెలిసింది, గీపోతే తెలియదు. అపోస్తలుడు కాదనేటువంటి సంగతి పరీక్షించి తెలుసుకోవాలి. ఎలా పరీక్షిస్తావు? అద్భుతం చేయాలా, మహత్కార్యం చేయాలా, సూచక్రియలు చేయాలా, చేతులు పెడితే పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడాలా. ఇవి లేకపోతే అతను అపోస్తలుడు కాదు. కాబట్టి అద్భుతం ఎక్కడా? మోసం చేసేది కాదు ఇది. మోసం చేసే గారికి కళ్ళెదుటి కనబడాలా. కుంటోడు వచ్చాడనుకో, ఈ కుంటోడు వచ్చాడనుకో, అపోస్తలులు నీడబడింది అనుకో, లేచి నడిచి వెళ్ళిపోవాలా. మంచాల మీద రోగులు తెచ్చారనుకో, అపోస్తలులు నీడబడింది అనుకో, రోగం వెళ్ళిపోవాలా. అపోస్తలులు చేతికి తగిలిన గుడ్డ ఉందనుకో, ఈ గుడ్డ తీసుకెళ్ళి అక్కడ వేస్తే రోగాలు పోవాలా. సగం మందికి పోతే సగం మందికి పోవనేది కాదు, ఎంతమంది వస్తే అంతమందికి పోవాలి. అపోస్తలుల గ్రంథం 5వ అధ్యాయం, అపోస్తలుల గ్రంథం 5వ అధ్యాయం. అయ్యా నీకు విశ్వాసం లేదు కదా, పోలేదు అంటానికి వీల్లేదు. కుంటోడికి విశ్వాసం ఉండదు, కాళ్ళు వస్తున్నాయంటే విశ్వాసంతో వస్తాడా రాడా? కుంటోడు కాళ్ళు వస్తాయంటే ఖచ్చితంగా వస్తారు. ఉదాహరణకి మన మధ్యన మన సహోదరి శిరీష్ అమ్మ ఉంది. అమ్మ కళ్ళు వస్తున్నాయంటే నీకు విశ్వాసం ఉండదా? ఎక్కడికైనా వెళ్తావు. కళ్ళు కనపడవు, కళ్ళు వస్తాయనంటే వెళ్ళిద్ది. ఎవరైనా ఇప్పుడు నేను చెప్తున్నా, ఆ శిరీష్ అమ్మ కళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మానండి, మేము తీసుకెళ్తాం ఎక్కడికైనా సరే. మరి రావట్లేదు, వెళ్తే ఎక్కడికి రావట్లేదు. వస్తే ఈ కళ్ళు కనపడినానికి కళ్ళు చూడాలనే కోరిక ఉంటుందా? ఉండదా? ఎంత విశ్వాసం ఉంటుంది? మామూలు వాళ్ళ కంటే ఎక్కువగా నా అమ్మో నాకు కళ్ళు వస్తాయని ఉంటుంది. ఎవరికి సాధ్యం అంటే అపోస్తలులకే సాధ్యం. ఐదో అధ్యాయం 11వ వచనం. అబద్ధమైన భార్యాభర్తలు ఇద్దరు చచ్చిపోయారు. యెరూషలేములో గందరగోళంగా ఉందరే, అపోస్తలుల దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడితే చచ్చిపోయారంట. గందరగోళంగా ఉంది పరిస్థితి. సంఘం అంతటికి సంగతులు విని వారందరికీ మిగిలి భయం కలిగాను. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. అందుకని గణపరుస్తున్నారట. 15వ వచనం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడ అయినను పడవల్లని మంచం మీదను పరుపుల మీదను వారిని ఉంచురే. మంచం మీద పరుపుల మీద తీసుకొచ్చి పేతురు వెళ్తుంటే నీడపడాలని పెట్టేశారంట. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు, ఎక్కడోళ్లే కాదు, యెరూషలేము చుట్టుపక్కల. ఇప్పుడు బాపట్ల మీటింగ్ పెట్టి అద్భుతాలు చేస్తున్నామని ఉన్నారు, ప్రకటనలు చేస్తున్నారు కదా, రండి, కుంటి వాళ్ళు నడుస్తున్నారు, గుడ్డోళ్ళు చూపు వస్తుంది, రండి, మహా అద్భుతం కలిగినటువంటి వరం కలిగిన ఆయన వస్తున్నాడు ఒక ఆయన అన్నాడు. గోమ్స్ గారని ఒక ఆయన వచ్చాడు, పెద్ద పెద్ద కటౌట్లు వేశారు. ఒక్కడంటే ఒక్కడో, కుంటోడు కానీ గుడ్డోడు కానీ ఒక పక్షపాతం వచ్చినోడు కానీ బాగుపడినోడు ఒక్కడు కూడా దాఖలాలి. నేను వాళ్ళని అడిగాను, మాకు చెప్పాడు, అయ్యా రెండు అద్భుతాలంటేను మా ఊర్లో చాలా మంది కుంటోళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళు ఉన్నారు, ఒకళ్ళని బాగు చేయమనంటే ఇక్కడ బాగు చేయడు, అక్కడికి రండి అంటున్నారు. సరే బాపట్లో వస్తే బాపట్లో ఎవరన్నా బాగు చేశాడా? మీకు తెలిసి బాపట్లలో పుట్టు కుంటివాడు కానీ గుడ్డివాడు కానీ ఎవరైనా బాగుపడిన వాళ్ళు ఉన్నారా? ప్రార్థన గిరిజనలు ఏమి లేకుండా వెళ్తే నీడబడితే రోగులు స్వస్థపడినటువంటి వాళ్ళు మీకు ఎవరైనా తెలుసా? వారిలో ఎవని మీదైనను అతని నీడయైనను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారి నుంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. వారు అక్కడక్కడ కొందరా? ఎంతమందిని తీసుకొచ్చారు? యెరూషలేము చుట్టుపక్కల ఉన్న అందరిని తీసుకొచ్చారట. వారందరూ స్వస్థ పొందిరి అన్న. కానీ దీన్ని బట్టి దొంగ అపోస్తలుడు ఎవడో, అపోస్తలులు ఎవరో మనం కనుక్కోవచ్చు. నువ్వు పరీక్షించి వారు అబద్ధికులని కనుగొట్టువని అని అన్నాడు. ఈరోజున అపోస్తలులు ఉంటారా? అపోస్తలులు అందరూ చనిపోయారు.
అపోస్తులు చేతులు పెట్టిన జనం ఇప్పటి వరకు ఉంటారా? ఉండరు, చనిపోయారు. కాబట్టి అపోస్తులు బ్రతికున్నప్పుడు వాళ్ళు కృపావరాలు ఇచ్చారు, పరిశుద్ధాత్మను కూడా వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళలో ఉండి పనిచేశారు. వాళ్ళు అపోస్తులు చనిపోయిన కొంతకాలానికి వాళ్ళు కూడా చనిపోయారు. వాళ్ళు ఇవ్వటానికి లేదు. ఒకవేళ వాళ్ళు కానీ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటే ఇప్పటికి కూడా అది కొనసాగుతుంటది. ఇప్పటికి కానీ అది కొనసాగేటట్టు అయితే ఏ ఊర్లోనైనా సరే ఇంకేం హాస్పిటల్స్ అవసరం లేకుండా, లేకపోతే ఎక్కడ మీటింగ్ పెట్టినా దేవుడు అలాంటి అద్భుతాలు చేయించేసేసేవాడు. బాపట్లో మీటింగ్ పెడితే ఒక కుంటోడు గుడ్డోడు ఎంతమంది వస్తే అంతమంది బాగుపడిపోయేవాళ్ళు. జరిగేదా లేదా? ఇప్పుడు జరగట్లేదంటే మిగతావన్నీ అబద్ధాలా, మోసాలా, లేకపోతే నిజమా? దొంగ పోస్తులు, మోసగాంటున్న పని వాళ్ళు ఉంటారు, జాగ్రత్త అని హెచ్చరించాడు. 2 కొరింథీ 11వ అధ్యాయంలో హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరికని ఖాతరు చేయకపోతే ఎట్టా? మనం ఎలక్ట్రిసిటీ చూశారు కదా, అక్కడ పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లు పెట్టిన తర్వాత అపాయము అని రాస్తారు. అపాయం అని రాసిన తర్వాత ఈ పరిసరాల్లోకి రావద్దన్నాడు అనుకో, 2 మీటర్ల దూరం దగ్గరికి రావద్దన్నాడు అనుకో, ఎంత దూరం వెళ్ళిపోతారు వీళ్ళు? 4 మీటర్ల దూరం వెళ్ళిపోతాడు. ఎందుకని? చస్తావేమని భయం. అంతే కదా? అక్కడ ఒక హెచ్చరిక చేశాడంటే ఆ హెచ్చరికను దాటి ముందుకెళ్తే ఏం జరిగిద్ది? ప్రమాదం జరిగిద్ది. బైబిల్ కూడా హెచ్చరించింది నిన్ను, ఇది మాత్రం పట్టించుకో. చస్తావని అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉంటారు, కానీ ఇది మాత్రమే. ఏం చెప్తున్నాడంటే 2 కొరింథీ 11వ అధ్యాయం 13వ వచనం, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారేయండి. అపోస్తులు కదా, ఏం వేస్తున్నారు? వేషం. దొంగ పోస్తులను మోసగాండ్రునకు పని వారే ఉన్నారు. ఏం వేషం వేసుకున్నారు? అపోస్తుల వేషం వేస్తే ఎఫెసులో ఉన్న సంఘం ఏం చేశారు? వీళ్ళు అబద్ధికులని కనుక్కున్నారు. ఈరోజు నువ్వు కూడా కనుక్కోవాలా. జ్ఞానం ఉంటే కదా కనుక్కో. టెస్ట్ చేయాలన్న కెపాసిటీ కావాలి కదా. గ్రంథం ఎరిగితే అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేయాలి. చేతులుంచితే పరిశుద్ధాత్మ వెళ్ళిపోవాలి, కంటికి కనబడాలా, అప్పుడు అపోస్తులుడు. ఒకవేళ నీకు ఆ పవర్ ఉంటే అపోస్తులు నీకు ఇస్తే ఎవరు కూడా అక్కడికి బాగుపడుతుండాలా. ఉన్నారు ఎవరన్నా? 55 సంవత్సరాలు నా వయసు, 56 సంవత్సరాల వయసు. నేను చిన్నతనం నుండి ప్రార్థనకు వెళ్తానే ఉన్నా. బాపట్లో ఒక్కడు బాగుపడినాడు. మీకు తెలిసి ఒక అడ్రస్ ఇవ్వండి. ఇప్పుడు చెప్తున్నారు కదా, మాకు అయి జరిగి నీ జరిగినాయి అని. పుట్టు కుంటివాడు కానీ గుడ్డివాడు కానీ లేదు, నీడబడితే రోగం తగ్గేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రోగులు నేను తీసుకొస్తా. లేదు, బాగు చేసేవాళ్ళు ఉంటే భారతదేశం వరకు ఎంత దూరమైనా సరే మా శిరీషాన్ని తీసుకెళ్తా. కళ్ళు వస్తాయి ఆమె చూసి చక్కగా. నేను కూడా అలాంటి విశ్వాసాన్ని కొనసాగిస్తాను. కానీ గ్రంథం అలాగూ చెప్పలేదు. మీ ఊర్లో ఎక్కడైనా సరే గుడ్డివాళ్ళు బాగుపడినట్టున్నారా? కుంటివాళ్ళు బాగుపడినట్టున్నారా? పుట్టు కుంటివాడు అపోస్తులు బాగు చేశారు. అపోస్తులు నీడబడితేనే, యేసుక్రీస్తు నీడబడి బాగుపడినట్టు ఎవరు కనపడలా. కానీ అపోస్తులు నీడబడితే రోగాలు తగ్గిపోయి. అపోస్తులు యేసుక్రీస్తు చెంగు పట్టుకొని రోగం తగ్గించుకుంది. అపోస్తులు నీడబడితే బ్రతికారు. నీడబడితే ఏం జరిగిందంటే స్వస్థత పొందారు. కాబట్టి గ్రంథం ఏం చెప్తుందంటే భాషలైనను నిలిచిపోవు, వినిన వారి చేత మనకు తోడ్పరచబడి నానావిధమైన అద్భుతాల చేత, మహత్కారాల చేత, కృపావరాల చేత సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు తోడ్పరచబడింది. కాబట్టి మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉన్నాం. రక్షణ పొందటానికి వినటం అనేదే ప్రాముఖ్యం. విని గ్రహించి మారు మనసు పొంది యేసే దేవుని కుమారుడైన క్రీస్తుని పాపక్షమాపణ ఒప్పుకొని పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతావు. పరిశుద్ధాత్మ అనే హృదయంలో ఉంటాడు, నిన్ను హెచ్చరిస్తాడు. పాపం చేయకుండా జీవించడానికి వరాన్ని పొందుతావు, పరలోకం వెళ్ళిపోతావు అని గ్రహించాలని, తిరిగి ఈ కృపావరాలు ఎలా పనిచేసినాయో మొదటి శతాబ్దంలో వచ్చేవారు మనం ఆలోచన చేస్తాం. మీ అందరికి వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.